మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు ఆశీ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పిలుపునిచ్చారు. ఇక జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన బాబు జగజీవన్ రావు 119వ జయంతి కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన జగజ్జీవన్ రావు దేశంలోని అత్యధిక కాలం పార్లమెంటేరియన్ గా ఉండి రక్షణ, కార్మిక, వ్యవసాయ శాఖల మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లు, ఇతర వ్యసనాలకు బానిస కాకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. ఇక బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకోవాలని, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి మార్గదర్శకత్వం పొందాలన్నారు. జగజీవన్ రావు గారు 119 జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం అధికారంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ బాబు జగజీవన్ రావు చరిత్ర గురించి చాలా మంది చెప్పారు. నేను కొన్ని అంశాలను ప్రత్యేకంగా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు అందరూ కూడా దయచేసి వారి జీవిత చరిత్ర గురించి చదవండి. వారు చాలా వెనకబడి ఒక కమ్యూనిటీ నుంచి వచ్చినా కూడా వారు మొత్తం ఇండియాలో కూడా బాగా చదివి మళ్ళీ లాంగెస్ట్ పార్లమెంటరియన్ అయ్యారు. ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో చాలా కీలకమైన పాత్ర ఉంది. గ్రీన్ రెవల్యూషన్ లో చాలా కీలకమైన పాత్ర ఉంది. దాకా కూడా వారి జీవిత చరిత్ర గురించి చెప్పచ్చు. కానీ పిల్లలు మీరు అంటే ఈ ఫ్రీడమ్ స్ట్రగల్లో ఇట్లా ఎవరెవరు మళ్ళీ చాలా కష్టపడి మన భారతదేశంలో ఎక్కడైనా వివక్ష జరగకూడదు, దానికి కాన్స్టిట్యూషన్ లో ఏమేమి రైట్స్ ఉండాలి, అందరికీ ఏమేమి డ్యూటీస్ ఉండాలి, దాని గురించి వాళ్ళు వివరించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు బాబు జగజీవన్ రామ్ గారికి ఈరోజు అందరూ గుర్తుపెట్టాలి. వాళ్ళు ఇచ్చిన విలువైన మాట ఈరోజు మన దృష్టికి తీసుకొని రావాలి, మనం ఫాలో చేయాలి, అమలుకి తీసుకొని రావాలి. ఒక మాట ఏంటి అంటే ఇప్పుడు కూడా నాకు అంటే నేను కూడా చదివినప్పుడు చదివాను, ఇప్పటి వరకు అంటే గుర్తుంది.